11వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనయ్యాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనము ఏమవ్వాలంట? ఆత్మవశులు అవటం అంటే ఏంటి? ఆత్మవశులు అవటం అంటే ఏంటి? 3 రకాల స్టెప్పులు ఉన్నాయి ఆత్మ నింపుదలలో. ఆత్మను పొందుకున్నాం, ఆత్మతో నింపబడ్డాం, ఆత్మవశులయ్యాం. ఆత్మను పొందుకున్నాం అన్న వాళ్ళు పూర్తిగా నింపబడలా. ఓరక నూనె తీసుకుని మరి తల మీదటి పొయ్యి పడింది. అప్పుడు 1-2 పదాలు అన్ని భాషలు వస్తూ ఉంటాయి, 1-2 పదాలు ప్రవచన మొక్కలు వస్తూ ఉంటాయి. వాళ్ళ మీద ఏంటంటే కొద్ది తైలిమే తీసి అలా పొయ్యి పడింది. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? ఆత్మను పొందుకున్నారు అంతే. ఆత్మను పొందుకున్న వ్యక్తి ఏం చేయాలి? ఇంక రోజు నింపుకుంటూ నింపబడాలి. పొయ్యబడినటువంటి తైలాభిషేకం తల మీద నుంచి అంగీల అంచుల వరకు అది దిగజారాలి. ఆ పరిమళం అనేకులకి ప్రవహించాలి. దాని పేరు ఏంది అంటే నింపబడటం. చేతుల్లోకి ఈ అభిషేక ప్రభావం రావాలి, కాళ్ళల్లోకి ఈ అభిషేక ప్రభావం రావాలి, అణువులోకి ఈ అభిషేక ప్రభావం రావాలి. ఏ అణువులోకి రాకపోతే ఆ అణువు దెబ్బతినేసిద్ది మనకి. ఇప్పుడు గుండెల్లోకి ఈ తైలాభిషేకం రాలేదనుకో, ఈ గుండెలో ఉన్న హృదయం అంతా కల్మషంతో నిండి ఉండిద్ది. అభిషేకం వచ్చిందన్నట్టు అందరికి కనపడుతుంది, నిజమే. కొందరు చూసి ఏం అభిషేకం అన్నా, వీళ్ళు ఇక్కడేమో ప్రవచనాలు చెబుతారు, అక్కడేమో తగాదులు ఆడుతూ ఉంటారంటావు. వారు ఆత్మను పొందుకున్నారు కానీ ఆత్మ నింపుదలలోకి రాలా. ఆత్మ నింపుదలలోకి వచ్చిన వ్యక్తులు కూడా ఆత్మవశ్యంలోకి రాలా. స్తోత్రం చెప్పండి. సంఘాలలో లక్షల మంది ఉన్నారు, ఆత్మను పొందుకుంటున్నారు. ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆత్మతో నింపుదలకు ఎదిగారు, కానీ ఆత్మవశులయ్యే స్థాయిలోకి మాత్రం రావట్లేదు. ఇక్కడ ఏమవ్వాలంట? ఆత్మవశులు అవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మవశులైతే నువ్వు శరీరంతో కొనిపోయావో, శరీరం లేక కొనిపోయావో నాకు తెలియట్లేదు అంటావు. చూస్తుంది కళ నిజమో తెలియట్లేదన్నా, చూస్తుంటే దర్శనం వచ్చిందో, నిద్రపోయితే కళ వచ్చిందో, ఈ 2 కాకుండా మధ్యలో ఏమన్నా వచ్చిందో, నేనే ఊహించుకున్నో తెలియట్లేదన్నా అంటావు. ఏంది? అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు కదా, నేను శరీరంతో కొనిపోబడితినో, శరీరం లేకే కొనిపోబడితినో నేను ఎరుగును, అట్టి మనుషుడు నాకు తెలుసు అన్నాడు. అట్టి మనుషుడు నాకు తెలుసు. అతగాడు ఏం చేశాడట? ఆత్మవశుడయ్యాడు. స్తోత్రం చెప్పాలా. ఆత్మతో నింపుతున్నారు, ఆత్మ పొందుకుంటున్నారు, ఆత్మవశులు అవ్వట్లేదు. ఆత్మవశులు అవ్వటం అంటే ఏందో చెప్పన? ప్రతి అడుగులోనూ ఆయన చెప్తా ఉంటాడు, ఎలాగాక వెళ్ళు, కూర్చో, ఇదిగో ఇది తిను, అది తినగాక, ఇదిగో ఈ వస్త్రాలు కట్టుకో, ఇదిగో ఇలా మాట్లాడు. A to Z ఆయన వశంలోకి వెళ్ళిపోతాయి ఆత్మవశులు అంటే. స్తోత్రం. సంఘాలు అలా ఎదిగితే దేవుడు వాళ్ళ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అది బయలుపరుస్తూ ఉంటాడు. సంఘము అలా ఎదగాలి, ఆత్మవశులయ్యే స్థాయికి ఎదగాలి. ఆత్మవశులం అయిపోయినప్పుడే దేవుని ప్రత్యక్షత మనకి బయలుపరచబడింది. ఆత్మవశులమైనప్పుడే దేవుని యొక్క శక్తి ప్రభావం మనం చూసి చెప్పగలుగుతాం. ఆత్మను పొందుకుంటున్నావు, ఆత్మే మళ్ళీ నింపుదలలోకి వచ్చేటట్టుగా దేవుడిని అడుగు. నింపుదలలోకి వచ్చిన ఆత్మ వశులవటానికి దేవుణ్ణి అడగాలి. ఇది ఎంత పెద్ద ప్రక్రియ. దర్శనాలు రావట్లేదు అంటే ఎందుకు వస్తాయి? దేవునికి దాసుడు కావు, పరవాసివి కావు, అన్నీ కావాలి. తినేవి కావాలి, చేసేవి కావాలి, సుఖం కావాలి, నిద్ర కావాలి. ఏ దుప్పట్లు ఇచ్చారా? పరవాసిగా తీసుకెళ్ళాడు, పడేసి వచ్చారు, సావురా సావు అని. తినటానికి ఏమైనా ఆహారం పెట్టారా? కప్పుకోవడానికి ఏమైనా వస్త్రాలు ఏమైనా ఇచ్చారా? భయంకరమైన ఉక్కపోత ఎండ కలిగినటువంటి ఆ ప్రాంతంలో మరి ఆ సముద్రపు చల్లటి గాలి తగులుతుంటే ఒళ్ళంతా ఇదైపోతుంటే తినేది లేక
చావుకి బ్రతుకి మధ్యలో ఆ భక్తుడు నలిగిపోతూ ఉండగా ఒకానొక సమయం వచ్చింది, అది ప్రభు దినం అని రాశాడు. ఆ ప్రభు దినాన్ని ఏమైపోయాడంట, ఆ ఆత్మవశుడయ్యాడు. దేవుని యొక్క శక్తిని చూడటానికి వెళ్ళిపోయాడు. ఈనాడు అన్నీ కావాలనుకుంటున్నాం కనుక మనకేం దొరకట్లా. ఎవరిని వదులుకోనన్నా నేను, ఎవరిని వదులుకోవద్దు. వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తం అయితేనేమో అందరిని వదిలేయాల్సిందే. ఆఖరికి మన ఇష్టాలు కూడా వదిలేయాలి. వాక్యం నిమిత్తం మన ప్రాణాన్ని కూడా వదిలేయాలి. అదే కదా మనకు నేర్పెట్టింది ఆయన. ఈ పరవాసి అయిన వ్యక్తి తర్వాత రెండో స్టెప్లో ఆత్మవశుడు అవ్వాలి.